ఆంధ్రప్రదేశ్లో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమర శంఖం పూరించింది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్లో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గలమెత్తనున్నారు. ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆందోళన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై గలం విప్పనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఇస్మాయిల్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, కవిత, ప్రస్తుతం ఢిల్లీలో వర్షం కురుస్తుంది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాతావరణం ఇప్పుడే కొంత వర్షం ఆగిన తర్వాత తెరిపినటువంటి సిచ్యువేషను కొద్ది రోజులుగా 50 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి హింసాకాండకు, అరాచక కాండకు సంబంధించినటువంటి లెక్క మొత్తం ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి దేశానికి, అన్ని రాజకీయ పక్షాలకు, మీడియాకు చెప్పబోతున్నారు. ఏ విధంగా రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో పతాక స్థాయికి చేరింది, ఏ విధంగా సామాన్య కార్యకర్తలను, సామాన్య ప్రజలను పొట్టలు పెట్టుకుంటున్నారు, హత్య చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ద్వారా కూడా వివరించబోతున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నేను అయినప్పటికీ కొన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టినటువంటి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగింది అనేటువంటి దానికి ఇటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అనేటువంటిది ఇక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, జూలై 12వ తేదీన జరిగినటువంటి ఘటన అన్నమయ్య జిల్లాలో తంబలపల్లిలో ఏ విధంగా మనం పూర్తిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ లీడర్ ఎవరైతే సర్పంచ్ రవీందర్ రెడ్డి ఉన్నారో ఆయన పైన దాడి చేసి ఏ విధంగా రక్తసిక్తం చేశారో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మనం చూడొచ్చు. ఆయనకు సంబంధించినటువంటి పూర్తిగా ఒక ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సంఘటన కూడా మనం చూడొచ్చు. ఇది జూన్ 10కి సంబంధించినటువంటి సంఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది, నర్సీపట్నంలో జరిగింది. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, అక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి గుడిసెను, పాకను తగలబెట్టినటువంటి ఘటనను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఘోరమైనటువంటి ఒక అరాచకం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చూపెట్టేటువంటి ప్రయత్నము. అనంతపురం జిల్లాలో ఇది జరిగినటువంటి ఘటన నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. అనంతపురం జిల్లాలో జూలై 20వ తేదీన అనంతపురంలో జరిగినటువంటి ఘటన ఇది. ధర్మవరం మండలంలో ఏ విధంగా హత్య చేసి అక్కడ పూర్తిగా ఒక కార్యకర్తను హత్య చేసి రోడ్డు మీద పడేసినటువంటి సంఘటన మనం ఇన్సెట్లో వాళ్ళకి సంబంధించిన ఫోటో చూడొచ్చు. చిత్తూరు జిల్లాలో ఏ విధంగా అక్కడ ఒక ఇంటిని పూర్తిగా కూల్చివేసినటువంటి సంఘటన ఏదైతుందో దానికి సంబంధించి ప్రొక్లైన్ పెట్టి కూల్చినటువంటి సంఘటన కూడా ఇక్కడ చూస్తూ ఈ విధంగా పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత గత 50 రోజుల్లో జరిగినటువంటి 31 హత్యలకు సంబంధించినటువంటి చిట్టా పూర్తిగా ఇక్కడ నేషనల్ మీడియాకు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏ విధంగా ఒక అరాచక పాలన కొనసాగుతోంది, రాజకీయంగా కేవలం వైఎస్ఆర్సీపీ జెండా మోసారని, వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారనేటువంటి ఒకే ఒక కక్షతోని ఏ విధంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ ఇది జూలై 10వ తారీఖుకి సంబంధించి విశాఖపట్నంలో ఏ విధంగా మీడియాను కూడా వదలలేదనేటువంటిది. డెక్కన్ క్రోనికల్ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రోనికల్ ఆఫీస్ను సంబంధించి ముందట తగలబెడుతుంది. అక్కడ టీడీపీ నాయకులు ఏ విధంగా విధ్వంసం సృష్టించారో చూడొచ్చు. చాలా ఘోరంగా ఇంకొక సంఘటన కూడా ఇక్కడ ఉంది. నూజివీడుకు సంబంధించినటువంటి సంఘటన. నూజివీడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను రోడ్డు మీద కిరాతకంగా పొడుస్తున్నటువంటి సంఘటన కూడా మనం ఫోటో రూపంలో ఇక్కడ చూస్తున్నాం. ఇటువంటి కేవలం ఫొటోస్ మాత్రమే కాదు, ఒక విజువల్గా అంటే వీడియోస్ని కూడా ప్రత్యక్షంగా రోడ్ల మీద జరిగినటువంటి అరాచకాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా మొత్తం ప్రతి సంఘటనకు సంబంధించినటువంటి ఒక రిపోర్టు, అదేవిధంగా పూర్తిగా ఒక విధంగా చూడండి ఒక దృశ్య రూపం అనేటువంటిది ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఒక పెద్ద మీటింగ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. రాజకీయ కక్ష కారణంగా ఒక పొలిటికల్గా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొనసాగిస్తున్నటువంటి ఒక అరాచక కాండను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నమే ఈ నిరసన అనేటువంటిది మనకు అర్థమవుతోంది. సో ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు మాట్లాడబోతున్నారు. ఏర్పాటు జరుగుతున్నాయి. వర్షం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి నాయకులు, కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు కూడా చాలా మంది ఢిల్లీ వరకు అటు ట్రైన్స్లో రకరకాలుగా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు, నేషనల్ మీడియాతో మాట్లాడబోతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం కుట్ర కావచ్చు, మొత్తం హత్యాకాండ కావచ్చు, ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక రాజకీయంగా ఏ విధంగా ఒక పార్టీ అనేటువంటిది ప్రతిపక్షాన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందో అది దేశానికి వివరించేటువంటి ప్రయత్నం. ప్రెసిడెన్షియల్ రూల్ ఎందుకు పెట్టకూడదు అనేటువంటి డిమాండ్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి
వచ్చింది. సో డెఫినెట్గా దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కాన్స్టిట్యూషనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్రపతి కావచ్చు, మిగిలిన పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నాయకుడు ఈరోజు ఢిల్లీలో వచ్చి ఢిల్లీలో కూర్చుండి అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రపంచానికి తెలిసే విధంగా ఈ మొత్తం అరాచకాండను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి హత్యాకాండను ఢిల్లీలో ఒక లెక్క తేల్చి మరీ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కవిత. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమర శంఖం పూరించింది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్లో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గలమెత్తనున్నారు. ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆందోళన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై గలం విప్పనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్. కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 40-45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచక పాలన వివరించేందుకు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒకవైపు ఫోటో ఎగ్జిబిషన్ ఎక్కడెక్కడ, ఎందుకంటే చాలా దారుణాలు జరిగినటువంటి పరిస్థితి, చాలా అరాచకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా రాజకీయ కక్షతో దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణం నుండి కూడా అదే తరహాలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. అదేవిధంగా 35 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, సుమారుగా 300 మంది పైన హత్యాయత్నం జరిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు 590 మందికి సంబంధించినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఆస్తుల ధ్వంసం అన్నది, ఆ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడినటువంటి ఆ సందర్భం ఉంది. వీటన్నిటి కూడా యావత్ దేశానికి, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రషీద్ హత్య అన్నది అత్యంత పాశవికంగా జరిగినటువంటి హత్య. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు, ఈ జనరేషన్లో ఎప్పుడు ఎవరు చూడనంతగా నడి రోడ్డు మీద చేతులు నరికేసి తల నరికినటువంటి ఆ పరిస్థితి. అటువంటి ఘటనలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఇంటిపైన హత్యాయత్నం జరిగింది. రాళ్ల దాడి చేశారు. అదేవిధంగా ఎంపీ రెడ్డప్పని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రాళ్ల దాడి చేశారు. బాణాయుధాలతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటుకు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నిటి కూడా అంతేందుకు ఢిల్లీకి నిన్న బయలుదేరి వచ్చిన తర్వాత నిన్న రాత్రి కూడా, నిన్న సాయంత్రం కూడా ఆ పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డిపై 2 కాళ్ళు 2 చేతుల పైన కొట్టి పూర్తిగా తీవ్ర స్థాయిలో గాయపరిచినటువంటి పరిస్థితి, దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా. సో ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాదు, అది సామాన్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి సామాన్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లపైన, ఆస్తులపైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి. ఏవైతే ముచ్చుమరి లాంటి ఘటనలు చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కని విని ఎరుగని అటువంటి దారుణం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 16 రోజులు అవుతున్నా సరే ఆ బాలిక మృతదేహం దొరకనటువంటి పరిస్థితి. 8 సంవత్సరాల ఆడబిడ్డని అన్యాయంగా అత్యాచారం చేయడమే కాకుండా ముక్కలుగా చేసి ఆ శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి దురాకతో ఇంత దారుణం జరిగినా ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇంత దారుణం జరిగినా సరే సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఆ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచినటువంటి ఆ సందర్భం లేదు. సో అనేక ఘటనలు ఉన్నాయి. సో ఈ ఘటనలన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడాను. సో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీ మొత్తానికి జాతీయ మీడియా ద్వారా ఒకవైపు, మరొకవైపు జాతీయ నాయకులందరికీ కూడా, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి
ఘోరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఇక్కడ ఆ నిరసనలు జరుగుతాయి, ఏ స్థాయిలో ఇక్కడ నిరంకుశ పాలన సాగుతుందని తెలిపేలాగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆ పరిస్థితి. సో అనేక ఆ జిల్లాల నుండి వచ్చారు, అన్ని జిల్లాల నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వచ్చినటువంటి ఆ పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 45 రోజులుగా జరిగినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకు సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క ఆ సంఘటన అత్యంత కిరాతకంగా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి. సో అనేక సార్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు గవర్నర్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సార్, మడకశిర మాజీ ఎమ్మెల్యే. ఎందుకు ఇవాళ డాక్టర్ తిప్పేస్వామి ఉన్నారు సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 40 రోజుల్లో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఈరోజు ఢిల్లీ అందరికీ తెలిసేలాగా జాతీయ స్థాయిలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఏర్పాటు చేసింది? సార్, ఈరోజు మీ అందరికీ తెలిసిందే, జనరల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏదో ఒక పార్టీ ఓడుతుంది, ఒక పార్టీ గెలుస్తుంది. జనరల్గా డెమోక్రసీ ప్రకారం గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేసి మంచి పరిపాలన అందించి ప్రజలకు సేవ చేయమని మామూలుగా అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే నేను గత 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్న ఒక 12 మంది ముఖ్యమంత్రులు చూసిన, పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల దగ్గర కూడా మేము పనిచేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా నేను 3 చూసిన. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు కన్నా నేను చూసిన అబ్జర్వ్ చేసినటువంటి దానికి భిన్నంగా పరిపాలన నడుస్తూ ఉంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 నెలలు కాలేదు, ఒక 40 రోజులు ఎంత అయినట్టుగా ఉంది. ఈ లోపలనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము కంట్రోల్లో లేదని అనిపిస్తూ ఉంది. ఎవరు చూసినా, చిన్న పిల్లవాళ్ళు చూసినా చెప్పగలుగుతారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగటం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఎక్కడ చూసినా హత్యలు, గొడవలు, చంపుకోవడాలు చూస్తే బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉండేవాడిని ఎవరికైనా బాధ అనిపిస్తుంది. వీ వెల్కమ్, ప్రజలు తీర్పిచ్చినారు, గెలిచినారు, చాలా సంతోషం. మంచి పరిపాలన తెచ్చి చక్కగా పరిపాలన చేస్తే మేమందరూ కూడా సంతోషపడతాం. ఓటమిని స్వీకరిస్తున్నాం. మేము ఓడిపోయినాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు, ఓకే, సంతోషం. కానీ ఈ మధ్య హత్యా రాజకీయాలు, లూటీలు, గృహ దహనాలు, కాళ్ళు తీసేసేయడము, చేయి తీయడం చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని మానుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి పై అధికారులు కూడా ఖచ్చితంగా ఏదైతే గత 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన వివరించేందుకు ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు లేనటువంటి దారుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్తారు. సో ఈరోజు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా జంతర్ మంతర్కు చేరుకుంటారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాలపైన జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలాగా, అదే ఒకవైపు జాతీయ మీడియా ద్వారా మరొక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు కూడా తెలిసేలాగా ఈ నిరసన ప్రదర్శనని చేపట్టనున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.